హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పెళ్ళంటే నూరేళ్ల పంట, ఇది చాలాసార్లు విన్నాం. కానీ కొంతమంది పెళ్ళిని నూరేళ్ల మంటగా మార్చుకుంటున్నారు. అవును, చాలామంది యువకులు పెళ్ళైన తర్వాత 1-2 సంవత్సరాల్లోనే విడిపోతున్నారు. పెళ్ళి నూరేళ్ల పంట కాదు, అది నూరేళ్ల మంట అంటూ వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకి, చిన్న తగాదాలకే వాళ్ళు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యలు మరీ ఎంత పెద్దయా అంటే కానే కాదు. చిన్న అపార్థాలు, చిన్న సమస్యలు. వీటి కారణంగా యువకులు అంటే భార్యాభర్తలు విడాకులు కావాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కోర్టుల్లో ఇలాంటి వారి సంఖ్య చాలా అధికం. అనేక చోట్ల వీళ్లకు కౌన్సిలింగ్ చేసిన చాలామంది విడిపోవడానికే సిద్ధపడుతున్నారు. ఎందుకంటే వీరి దృష్టిలో పెళ్ళంటే నూరేళ్ల మంట. పత్రికల్లో వార్తలు, మీడియాలో కథనాలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. అసలు లాజిక్ ఏందని సమస్యలు, అసలు ఇది సమస్యేనా అంటూ చాలామంది పెదవిరుస్తుంటారు. కానీ ఆ సమస్యల కోసమే భార్యాభర్తలు పోరాడుతున్నారు, విడాకుల కోసం ఆరాటపడుతున్నారు. నిండు జీవితాన్ని, నిండు కుటుంబాన్ని బలి తీసుకుంటున్నారు. చిన్న అపార్థాలు, సమస్యే కానిది, కానీ దాన్ని భూతద్దంలో చూస్తూ విడాకుల కోసం పరుగులు తీస్తున్నారు. కోర్టులు కూడా ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. అనేక చోట్ల పోలీసులు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. కానీ ఇలా విడాకులు కోరుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి వారి సంఖ్య ఇప్పుడు బాగా ట్రెండ్లోకి వచ్చింది. చాలామంది యువకులు, పెళ్ళైన యువకులు తమ భాగస్వామితో విడిపోయేందుకే చాలా వరకు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు చూపుతున్న కారణాలు వాళ్లకు చాలా పెద్దయే కావచ్చు, కానీ నిజానికి అవి సిల్లీ పాయింట్సే, చాలా హాస్యాస్పదమైన సమస్యలే. అయినా విడిపోతున్నారు. మరి ఈ కేసు మరీ విచిత్రం. పేరు ఊరు వివరాలు ఎందుకులే, ఉత్తరప్రదేశ్లో జరిగిన చిన్న సమస్య ఇది. చిన్న సమస్య కాదు, ఆమె దృష్టిలో చాలా పెద్ద సమస్య. ఆమె పెళ్ళైన 18 నెలలకే తనకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. ఆమె చెప్పిన సమస్యలు వింటే మీరు, నేను, ఎవరైనా షాక్ గురవస్తుంది. ఎందుకంటే ఆమె చాలా విచిత్రమైన పాయింట్లతో విడాకులు కోరుతోంది. విడాకులు ఖచ్చితంగా కావాలంటూ జడ్జి గారిని డిమాండ్ చేస్తోంది. న్యాయమూర్తికి ఆ సమస్యలు చూస్తే ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి కొనసాగుతోంది. విడాకుల కోసం ఆ అమ్మడు చెప్పిన పాయింట్లు ఏంటి తెలుసా? ఆమె భర్త ఆమెను అమితంగా ప్రేమిస్తాడు. ఆమెను ఒక్క మాట అనడు, పల్లెత్తి ఒక మాట అనడు. తప్పు ఆమె చేసిన తనే సారీ చెప్తాడు. ఆమె ఎలా అరిచినా, ఎలా మొరాయించినా తనే సారీ చెప్తాడు. ఆమె అడిగింది ఏదైనా చేస్తాడు. ఆమె సంతోషం కోసం దేనికైనా సిద్ధమే. అసలు ఆమెతో ఎప్పుడు పోట్లాడు, ఎలాంటి గొడవ జరగదు. ఆ కుటుంబంలో అంతా ప్రశాంతం, హ్యాపీయే. ఆమె కోరిన ప్రతి కోరిక తీరుస్తాడు. ఆమె ఎలాంటి కోరిక కోరినా తీర్చేందుకు వెనుకాడు. మరి సమస్య ఏంటంటే ఇది ఆ అమ్మాయికి నచ్చలేదు. తన భర్త తాను చెప్పిన అన్ని చేస్తున్నాడు, కానీ ఒక్కసారి కూడా తనతో చిన్న గొడవ కూడా పెట్టుకోవట్లేదు. లైఫ్ బోర్ అయిపోయింది. అందుకే నాకు విడాకులు కావాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త చూపుతున్న ప్రేమాభిమానాలను ఆ అమ్మడు తట్టుకోలేకపోతుంది. ఆమెకు నిత్యం గొడవ పడే భర్త కావాలంట. ఇలా అమితంగా ప్రేమించి అడుగులకు మడుగులెత్తే భర్త ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదట. వేరే కుటుంబాల్లో ఎన్ని సమస్యలు, ఎన్ని చీకాకులు, ఎన్ని గొడవలు, అవేవి నా జీవితంలో లేవు. నాకు ఇలాంటి భర్త అక్కర్లేదు. నన్ను ప్రేమిస్తున్నాడు, చాలా మంచోడు, అవన్నీ పక్కన పెడితే చిన్న గిల్లి కజ్జా కూడా లేదు. ఇలాంటి భర్తతో నేను కాపురం చేయలేనంటూ ఆమె కోర్టు ముందు మొరపెట్టుకుంది. యూపీలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.